తీసుకురా రాము ఏదో తెలంగాణ యూట్యూబ్ ఛానల్ పెడుతుండట ఇక్కడ ఓపెనింగ్ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పక్కా తెలంగాణ అని యూట్యూబ్ ఛానల్ పెడతా ఉన్నాడు రాము. ఏం చేయాలి? పబ్లిక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలని. పక్కా తెలంగాణ పక్కా తెలంగాణ ఛానల్ మన బీసీ బిడ్డ రాము పెడుతున్నటువంటి ఛానల్ ఇది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఏది వీడియో ఇదే? లింక్ పంపించాను, మీకు కూడా పంపించా. భరత్ పంపించా. భరత్ పంపిస్తే ఇక్కడ ఉంటుంది, వచ్చేస్తుంది. రాలేగా? కింద ఉందా? ముందే పంపించినట్టు రాము. ఎస్, ఇది పక్కా తెలంగాణ ఛానల్ అని రాము కొత్త యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చిండు. యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. ఈ యూట్యూబ్ ఛానల్ని లింక్ దాంట్లో పెట్టు, డిస్క్రిప్షన్లో పెట్టి ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీసీ బిడ్డలు ఎవరు ఛానల్ పెట్టినా ఆదరించండి. వాటిని మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉన్నాం. సో ఒక్క నిమిషం రాము కోసం కేటాయించండి. ఇది అన్లిస్టెడ్లో ఉంది. ఇది రాము అన్లిస్టెడ్లో ఉంది. లిస్టెడ్లో పెట్టు. పబ్లిక్ కొటేషన్ పబ్లిక్లోనే ఉంది. షెడ్యూల్డ్ పబ్లిక్. సేవ్ కొట్టాలిగా. పబ్లిక్ కొట్టిన తర్వాత సేవ్ కొట్టాలి. ఈ షెడ్యూల్ టైం ఈజ్ ఫాస్ట్ పెట్టినమాట, వెనకకి పోయింది షెడ్యూల్ టైం. అది తీసుకో. ఇదే కొంచెం టైం మార్చంతే. కొట్టేసి ఓకే, రైట్. ఇది పక్కా తెలంగాణ అని. అయ్యో, వీడియో అన్అవైలబుల్. 850కి ఉందన్న. 850కి వస్తుందా బాయ్? ఇది పక్కా తెలంగాణ అని కొడితే వస్తుందా? ఫస్ట్ వీడియో కాబట్టి మేబీ రాకపోవచ్చు అన్న. పక్కా తెలంగాణ రంగు పడింది పక్కా. అది ఇంకొకసారి మళ్ళీ పంపారు. పక్కా అంటే ఇప్పుడే పెట్టినావు కాబట్టి ఇప్పుడు రాదు కదా. రైట్, ఒకసారి ఇదే లింక్లో చూద్దాం. ఈ లింకును కొద్దిగా, అరే దిస్ వీడియో ఈజ్ ప్రైవేట్ అని వస్తుంది, ప్రైవేట్లో పడింది. అరే ప్రైవేట్లో ఎక్కడున్నా కూడా రావాలి కదా. జస్ట్ చూపించాలి. దిస్ వీడియో ఈజ్ ప్రైవేట్ అని వస్తుంది. ఒక పని చేయి, ఈ లింకుని చాట్ బాక్స్లో పెట్టు. ఇంకా 2 నిమిషాలు. ఈ లింకుని చాట్ బాక్స్లో, ఆ తర్వాత డిస్క్రిప్షన్లో పెట్టు. ఒకసారి పోల్ చూద్దాం. ఒకసారి జరుగు. ఒకసారి ఈ పోల్ చూసిన తర్వాత ఒక పని చేయి. రైట్గా, కేసీఆర్ అంటే తెలంగాణకు గుండె ధైర్యం అని కేటీఆర్ అంటుండు. గుండె ధైర్యం కాదు, భారము అనుకునే వాళ్ళు ఎంతమంది అంటే 73% మంది భారం అని చెప్తా ఉన్నారు. గుండె ధైర్యమైన 27% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ రాము అని చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ ఛానల్ రాము ఛానల్ ఏదైతే ఉందో పక్కా తెలంగాణ, ఇంకొక నిమిషం ఉందా? ఉంది. 1 మినిట్ తక్ రుకియే. 1 మినిట్ తక్ పబ్లిష్ అయిందా? టైం అయింది 50. నీ టైం అయిందా? టైం వచ్చింది. రైట్, ఇది రాముకు సంబంధించి మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. ఆ లింక్ ఎక్కడైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ ఏది లింక్? రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు జరిగి నా వంతు బాధ్యతగా ప్రజలని చైతన్యం చేసే ప్రయత్నం చేసిన పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ తో జర్నలిస్ట్ రాము అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. రాష్ట్రంలో పేద ప్రజల బతుకులలో మార్పులు పక్కా రావాల్సి. ఇది రాముకు సంబంధించినటువంటి ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడు కొత్తగా ఛానల్ పెట్టిండు, మన కోసం ప్రజా సమస్యల కోసం మాట్లాడడానికి పెట్టిండు. సో ఇక్కడ రాముకు సంబంధించినటువంటి ఛానల్కి
ఇక్కడ ఏది కామెంట్ బాక్స్లో లింక్ కూడా ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉన్నది. ఇక డిస్క్రిప్షన్లో కూడా రాముది లింక్ ఉన్నది. రాము ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది ఫస్ట్ వీడియో మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు తిరిగి నా వంతు బాధ్యతగా ప్రజలని చైతన్యం చేసే ప్రయత్నం చేసిన. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల బతుకులలో మార్పులు పక్కా రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. రాము కూడా ఖచ్చితంగా మీకోసమే పనిచేస్తాను మాట ఇస్తూ, సో ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పర్లేదు కానీ అడుగు ముందుకే వేస్తా, ప్రజల కోసమే ఖచ్చితంగా ఈ శరీరం పనిచేస్తాన మాట ఇస్తా ఉన్న ప్రజల. రాము ఇదివరకు దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. రాము ఇదివరకు కాలోజీ టీవీలో పనిచేసిండు, మన దాసరి సీరితో కలిసి పనిచేసిండు. దయచేసి ఈ సబ్స్క్రిప్షన్ పెంచండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇది మన ఛానలే, మన బీసీ బిడ్డ పెట్టుకుంటున్నటువంటి ఛానల్. దీన్ని మనమే ఆదరించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రాముని కొద్దిగా ఖుషితో పంపించండి ఇక్కడ నుంచి. రేపటి నుంచి రాము మీకు ఇప్పుడు ఎన్ని ఉండాలంటే ఒక 50,000 దాకా వేసుకొని ఇప్పుడైతే ఇలా తోచినంతగా అంటే రాముకి మద్దతు చేయండి. రాము మంచి కోరుకునే బీసీ బిడ్డ, సో మంచి కోరుకునేటువంటి బీసీ బిడ్డ. రాముని నిలబెట్టండి. అలాగే మన బీసీ ఛానల్స్ ఏమున్నా కూడా మీరు సపోర్ట్ చేయండి, అందరికీ సపోర్ట్ చేయండి, వీళ్ళు వాళ్ళని కాదు, అందరు బీసీలకు సపోర్ట్ చేయండి. రాము నుంచి కూడా బీసీ ఆ గలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది క్యూ న్యూస్. సో ఇదే వేదిక మీద ఒకప్పుడు ఏది మన రఘు తొలి వెలుగు రఘుని రవిప్రకాష్ నడి రోడ్డు మీద పడేస్తే ఇదే వేదిక మీదకి తీసుకొచ్చి ప్రజలందరూ రిక్వెస్ట్ చేసి రఘు ఛానల్ని మళ్ళీ నిలబెట్టేటువంటి ప్రయత్నంలో క్యూ న్యూస్ ఏదైతే పాత్ర పోషించిందో, ఇక రాము కూడా చెప్తా ఉన్నాం. రాము మన బిడ్డ, మన పద్మశాలి బిడ్డ, మన బీసీ వర్గాల బిడ్డ, మన పేద వర్గాల గురించి మాట్లాడేటువంటి రాము కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఆదరించాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే రాము కూడా మంచి మంచి వీడియోల ద్వారా ఈ సమాజాన్ని మేల్కొల్పాలని రాము కూడా సూచన చేస్తా ఉన్నా. సో రాము ఏమన్నా మాట్లాడతాం? ఇక ముఖ్యంగా ఛానల్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే అన్న, సో ఈ పక్కన కూడా ఈ విజువల్స్ కూడా ప్లే చేస్తా ఉన్నా. అసెంబ్లీ ఎలక్షన్లో అన్న ఆనాడు మార్పు కోసం దాదాపు ఒక అంటే అప్పుడున్న పరిస్థితులలో తక్కువ టైంలలో 119 నియోజకవర్గాలు తిరగపోయినప్పటికీ కూడా దాదాపు ఒక 40 నియోజకవర్గాల్లో తిరిగినన్న. వాస్తవం చెప్పాలంటే అన్న కొన్ని సందర్భాల్లో నా తల్లి కూడా భయపడుతుండే, బాధపడతా ఉండే. అరే నువ్వు ఏడుంటున్నావు, ఏడ తింటున్నావు, ఏడబడుకుంటావు, ఏందిరా పరిస్థితి, ఎందుకు అంతగానో ఇదవుతా ఉన్నామంటే, అరే నేను కొట్లాడుతున్నా, నా ఒక్కని కోసం కొట్లాడతలేనమ్మా. అప్పుడున్న పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం, మార్పు రాకపోతే ఏ పేదోడు కూడా బతికే అవకాశం ఉండదన్న అన్నప్పుడు చలో నువ్వు కంటిన్యూ చేయరా అని అన్నది. సో అప్పుడు దాదాపు ఒక 40 నియోజకవర్గాలు తిరిగినా. సో ఏ మార్పు అయితే పేద ప్రజలు కోరుకున్నారో ఆ మార్పు దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఆలోచనలో భాగంగా మరో బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఈ పక్కా తెలంగాణ అన్న యూట్యూబ్ ఛానల్ తోటి సో మరో బలమైన పోరాటం చేయబోతా ఉన్నాను. సో ఎందుకు ఈ ఛానల్ ఓపెన్ చేసినంటే ఆనాడు ప్రజలకన్నా చాలా మందికి అన్ని నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు ఎవడైతే గెలవబోతా ఉన్నాడో వాడు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన. సో ఆనాడు మాట ఇచ్చిన కాబట్టి ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ తోటి ప్రజల ముందుకు వెళ్ళబోతా ఉన్నాను. రైట్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇటువంటి ఛానల్స్ మనకు ఇంకా పెరగాలి, దానికోసం మన వాయిస్ ఇంకా రేజ్ కావాలి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా రాముని ఆదరించండి. ఈ పక్కా తెలంగాణ, ఇది పక్కా బీసీ ఛానల్, ఇది పక్కా మన ఛానల్, ఇది పక్కా మన వర్గాల ఛానల్. దీన్ని ఆదరించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. రాము చాలా మంచోడు, రాము కాదు రాముడు, రాము కాదు రాముడు. కాబట్టి రాముని ఆదరించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. రాముకు సబ్స్క్రైబ్ చేసుకోండి, రాము వీడియోని షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేటట్టు చూడండి. ప్రతిరోజు మరి మార్నింగ్ న్యూస్ చేయవా? మార్నింగ్ న్యూస్ చేయనా, ఎందుకు పబ్లిక్లోకి వెళ్తా, ఓన్లీ పబ్లిక్లోకి వెళ్తా, ఇంటర్వ్యూస్ చేసుకుంటా, పొలిటికల్ లీడర్ ఇంటర్వ్యూ చేసుకుంటా. ఓకే, అంతే. నేను చాలామంది కూడా నేను ఒకటి చెప్తా, చాలామంది మార్నింగ్ న్యూస్ చేస్తూ ఉంటారు. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, నేను మార్నింగ్ న్యూస్ చేసేది ఏదో చెప్తాను కాదు, దాని వెనకాల ఉండేటువంటి హిడెన్ ఎజెండాలన్నింటినీ ప్రజలకు చెప్పాలనేది మా ఇంటెన్షన్. ఆ న్యూస్ ద్వారా మొత్తం వార్తాపత్రికలు చదివేసి ఆడ మారేసిపోవాలనేది అది అందరు చేస్తారు పని. టీవీలలో వస్తలేవా? అది అందరు చేస్తారు. మీరు చాలా యూట్యూబ్ ఛానళ్ళకు నేను చేసేటువంటి సూచన ఏంటంటే,
మీరు చేసేటువంటి వార్త ఎంత పెద్ద సమూహాన్ని ప్రభావితం చేయగలుగుతుంది అనేది లెక్కలోకి తీసుకోండి. ఫస్ట్ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని మీ వార్తగా ఉన్నప్పుడు మీరు ప్రజల్లోకి ఎక్కువగా పోతారు. ఇప్పుడు చాలామంది ఇక తీన్మార్ మల్లన్న ఇది పెట్టిండు వార్త సేమ్ ఇట్లనే తీన్మార్ మల్లన్న కావాలంటే అంత ఈజీ గారు అట్లా ఉండదు కూడా లెక్క. తీన్మార్ మల్లన్న ఈడికి రావాలి, ఈడికి వచ్చిందంటే వాస్తవానికి నేను రాజకీయ నాయకుని కావాలనుకోలే, నన్ను కేసీఆర్ రాజకీయ నాయకుని చేసిండు వాస్తవానికి. ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా గురువు ఉండడానికి ఆయనే మరిగా, ఎందుకంటే ఆయన వల్లనే నేను రాజకీయాల్లో గట్టిగా కొట్లాడాల్సి వచ్చింది, ఆయన వల్లనే ఎన్నికల యుద్ధం చేయాల్సి వచ్చింది, ఆయన వల్లనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. సరే, ఆయన అందుకోసం ఆయన మంచిగా ఉండాలని కోరుకుంటా. నిలబడాలంటే 100 రోజుల జైలు జీవితం అయితే గడపాలి కదా, గడపాలా. నా జీవితంలో ఏవైతే జరగకూడదు అవన్నీ జరిగినాయి. జైలు జీవితాలు అయిపోయినాయి, దాడులు అయిపోయినాయి, హత్యాయత్నాలు అయిపోయినాయి, అన్నీ జరిగినాయి. ఈ అన్ని పెయిన్స్ భరించుకొని ఇక్కడ నిలబడితే ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ ఇక తీన్మార్ టీవీ పెట్టి ఇది పెట్టి తీన్మార్ మల్లన్న రేంజ్లో అయిపోతుంది అనుకుంటే అది భ్రమ మాత్రమే. ప్రజలు నిన్ను నమ్మినన్ని రోజులు మాత్రమే నీవు ప్రజల విశ్వాసంలో ఉంటావు. లేదు అనుకున్నప్పుడు ఏదైనా హిడెన్ ఎజెండా ఉంటే మీరు నిలబడలేరు. ఇదైతే నేను ఓపెన్గా చెప్పేటువంటి విషయం. మీరు ప్రజా సమస్యలపైన ఫోకస్ పెట్టండి. 100% మీకంటూ ఒక ఎజెండా ఉండాలి. క్యూ న్యూస్ అనేటువంటి దానికి రైట్ టు ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పిలు క్యూ న్యూస్ అనేటువంటి దానికి కొన్ని ఎజెండాలు ఉన్నాయి. మేము రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, రైట్ టు రీకాల్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు రైట్ టు రీకాల్ ఏమైందని ఒక అంటాడు. నేను బిల్లు డ్రాప్ చేసిన, మొన్ననే మాట్లాడి నేను ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెట్టబోతా ఉన్నా అనేటువంటి మాట చెప్పిన. సో మాకు అది యూట్యూబ్కు సంబంధం లేదు, కానీ మా చర్యలు అటువైపు అడుగులు వేసేటువంటి చర్యలుగా ఉంటాయి. అందుకోసమనే మేము తెలంగాణ వాసులుగా ఈ ప్రజలకు బెస్ట్ కంటెంట్, బెస్ట్ ఆలోచన మేము ఇవ్వాలనుకుంటున్నాం. త్వరగా రండి.